ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. పోలీసులు పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నారు. బోలెడన్ని కేసులు పెడుతున్నారు. ఇదే గదా ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరి ఇంకా ప్రతిపక్షం వాళ్ళు గూండాయిజం చేస్తున్నారా? అధికార పక్షం వాళ్ళు గూండాయిజం చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కొడుతున్నారా? జనసేన వాళ్ళని కొడుతున్నారా? వీళ్ళెళ్ళి వాళ్ళని కొడుతున్నారా? తలకాయలు పగిలిందెవరు? అక్రమ కేసుల్లో అరెస్టులైందెవరు? జైళ్ల పాలయ్యిందెవరు? హింసకి గురయ్యిందెవరు? ఇళ్ళు కూల్చబడిందెవరు? వ్యాపారాలు నాశనం చేయబడింది ఎవరిది? ఇవన్నీ ఎవరివి? ప్రతిపక్షం వాళ్ళయే కదా. ప్రతిపక్షం వాళ్ళవి కాకుండా అధికార పక్షం వాళ్ళవి కనుక అట్లా జరుగుంటే అసలు ఈ పాలన ఉన్నట్టు కాదు కదా. అసమర్థ పాలన అవుతుంది కదా, చేతకాని పాలన అవుతుంది కదా. కానీ జరుగుతున్నది ప్రజలందరూ చూస్తున్నారు. చూడటంతో పాటు దానికి స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. అవును మేము చేస్తాం, వాళ్ళ అసంగతి తేలుస్తాం అన్నటువంటిది. అవన్నీ జరుగుతుండగా వాటన్నిటిని డైవర్ట్ చేస్తూ ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గూండాలు, వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్లు కరెక్టు, ఈ స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇస్తే సూటబుల్ అవుతుందా? నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ గూండాలకు యోగి ట్రీట్మెంట్ కరెక్ట్. ఏ గూండాలు? ఓన్లీ వైసీపీ గూండాలేనా? తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి గూండాలు కూడానా? గూండా ఎవడైనా గూండానేనా? లేకపోతే మన గూండా ఏమన్నా మంచి గూండా అవుతాడా? మనమే చెప్పాము. ఇప్పుడు బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి, దాన్ని నేను అంగీకరించను. బెల్ట్ షాపులు నడుస్తున్నాయా? మనం నడుపుతున్నటువంటిది వెనకాల గూండాలే కదా. లేదు, అదే సందర్భంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి, అదే పారిశ్రామికవేత్తల్ని బెదిరింపుల్ని సహించేది లేదు అని చెప్పారు. మరి పారిశ్రామికవేత్తలను బెదిరించేది వైసీపీ వాడు వచ్చి బెదిరిస్తాడా? ఇప్పుడు ఎవడు బెదిరిస్తున్నాడు? ఇదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు గారి సమక్షంలోనే కదా చెప్పింది. మరి అక్కడ ఎవరిని బెదిరిస్తున్నట్టు? ఎవరు బెదిరిస్తున్నట్టు? మరి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా? ఉండదా? ఇవన్నీ గూండాయిజం, రౌడీయిజం అధికార పక్షానికి హక్కు, ప్రతిపక్షానికి లేదు అన్నటువంటిదా? ఏదైనా సరే ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించాలి. నోట్లో మాట పడేయచ్చు, కానీ చర్చ జరుగుతుంది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న లీడర్, ఒక పెద్ద ఎత్తున పబ్లిక్లో క్రౌడ్ పుల్లర్ అయినటువంటి నాయకుడు మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతారా అనిపించాలి. అది ఇప్పటిదాకా ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి, కరెక్ట్గా చెక్ చేసి మాట్లాడాలి, లేదా కొన్ని చోట్ల డౌన్ ప్లే చేసుకుని సైలెంట్గా ఉండాలి. అలా కాకపోతే చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు నేను చెప్పినట్టు ఈ పాయింట్లో ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు బెల్ట్ షాపుల విషయం, స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు పారిశ్రామికవేత్తలు వేధిస్తున్నటువంటి వ్యవహారం. మరి అట్లాంటప్పుడు ఆ గూండాయిజాలు చేస్తుంది ఎవరు? దానికి మళ్ళీ అది డైవర్ట్ చేసి వైసీపీ మీదకి తీసుకువెళ్ళటం వల్ల ఒరిగేది ఏమైనా ఉంటుందా? ఆలోచించుకుంటే బెటర్.